కోతలు కోసుడు కాదు రేవంత్ రెడ్డి, నువ్వు నిజాయితీ ఉంటే గా బడి పిల్లలకు గా హాస్టళ్లలో ఉండే పిల్లలకు ఇంత కడుపు నిండా అన్నం పెట్టు. ఫస్ట్ నువ్వు విజన్ 2047 తొక్కుతా పీకుతా అని పిచ్చగుంట్ల మాటలు మాట్లాడకు. పిల్లలకు ఇంత కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం చెయ్యి. మాట్లాడు మాటలు ఎక్కువ ఉన్నాయి తప్ప అన్నీ ఉత్తముచ్చట్లే. ఏమైనా మాట్లాడితే 20,000 కోట్లతో నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడుతున్నా అంటాడు. 20,000 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టేటప్పుడు అప్పటిదాకా పిల్లలు బతుకుంటే కదా. ఇలా పాఠాలు చదువుకోవాల్సిన పిల్లలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు, గిజగిజలు ఆడిపోతున్నారు. ఇవాళ మేము ఆ పిల్లల్ని మాట్లాడించినప్పుడు ఏం చెప్తున్నారు పిల్లలు? సార్ మాకు అన్నం దొడ్డు బియ్యం వస్తున్నది, అన్నం తినబుద్ధి అయితే లేదు, అన్నం ఉడుకుతలేదు, ఆ అన్నం తింటే కడుపును వస్తున్నది. ఇవాళ సన్న బియ్యం ఇచ్చిన కేసీఆర్ గారేమో ఆనాడు గురుకుల పాఠశాలల్లో గవర్నమెంట్ స్కూళ్లకు సన్న బియ్యం ఇచ్చి మంచిగా కడుపు నుండి అన్నం పెట్టిండు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక బియ్యం చక్కగా ఉంటలేదు అని ఇవాళ స్వయంగా నేను ఒక 40 మంది పిల్లల్ని మాట్లాడిస్తే బారీక్ చావల్ ఆరా సాబ్, ఖానా అచ్చా నయ్యే సాబ్ అని పిల్లలు చెప్తున్నారు. మొన్న రాత్రి కలుషిత ఆహారం తిని బాగలింగంపల్లి గురుకుల పాఠశాల పిల్లలు 90 మంది ఇవాళ ఆసుపత్రుల పాలైపోయింది. 90 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి కానీ ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లేదు. ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా. దే ఆర్ బిజీ. ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి మంత్రులు బిజీ ఉన్నారు. పిల్లలు దవాఖాన్ల పాలైతే ఈ గవర్నమెంట్కు చీమ కుట్టినట్లేదు. 5 కోట్లు పెట్టి ఈయన ఫుట్బాల్ నేర్చుకోవడానికి 5 కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు. ఆయన ఎవడో మెస్సీ. ఆ మెస్సీ వస్తాడట. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఈ మేస్త్రి ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి పైసలు బడా బడా కంపెనీల మీద ఒత్తిడి పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన ఫుట్బాల్ షోకు తీర్చుకుంటుండు. ఆ 100 కోట్లతోని ఓ మంచి హాస్టల్ కట్టు, పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టు, ఓ స్కూల్ కట్టు. నువ్వు సిఎస్ఆర్ డబ్బులతో, సింగరేణి డబ్బులతో, ప్రభుత్వ డబ్బులతో స్టేడియాలు కట్టుకునేంది, ఈ ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడం ఏంది? ఇవాళ అక్కడ కొండాపూర్ హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు, అదేదో ఒక ప్రైవేట్ ఆసుపత్రుల్లో పిల్లలు ఉన్నారు, నీలోఫర్లో పిల్లలు ఉన్నారు, కోటి ఆసుపత్రిలో మంచాల మీద పిల్లలు ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక జిల్లాలో ఏం పరిస్థితి ఉంది? ఇవాళ మంత్రులు ముఖ్యమంత్రి అందరు హైదరాబాద్లో ఉన్నారు. ఈ పిల్లల్ని వచ్చి చూడడానికి మీకు టైం దొరకలేదా? మీకు ఎంతసేపు ఫుట్బాల్ ఆడడానికి నీ షోకులకే టైం సరిపోతలేదు, నీ కబ్జాలకు నీ కమిషన్లకే నీకు టైం సరిపోతలేదు. పిల్లల్ని ఆడబట్టించుకుంటున్నావు నువ్వు. ఈ రోజు వరకు హైదరాబాద్లో ఆసుపత్రుల్లో పిల్లలు మంచాల మీద ఉంటే ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత లేదా? 61 సార్లు ఢిల్లీ వేయండి ముఖ్యమంత్రి, 61 సార్లు ఢిల్లీ పోవడానికి టైం ఉంటుంది, నువ్వు పోయి ఫుట్బాల్ ఆడడానికి నీకు టైం ఉంటుంది. కానీ ఈ పిల్లల్ని పరామర్శించడానికి, ఈ పిల్లలకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి నీకు టైం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నువ్వు ఈ పిల్లల పాలిట పాయిజన్ 2047గా మారిపోయినావు. పిల్లల పాలిట పాయిజన్ 2047గా మారిపోయినావు. మాటల్లో గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా ఇట్లే ఫుడ్ పాయిజన్ అయింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేము మా పార్టీ ఆధ్వర్యంలో గురుకులాల బాట పట్టినాం, ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచినాం. అప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు మెల్లగా లేచిండు, కుంభకర్ణుడు నిద్ర లేచినట్టు లేచి అప్పుడు ఏమన్నాడు? లేలే ఇక ఇప్పటి నుంచి అంత గ్రీన్ ఛానల్ పైసలు ఇస్తా, కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు రోజు హాస్టళ్లలో పోయి పంటరు, ఇక ఎక్కడ జరగది, జరిగితే తోలు తీస్తా అని మాట్లాడిండు. మరి మళ్ళీ ఎందుకు జరుగుతున్నది? నీ గ్రీన్ ఛానల్ ఏమైపోయింది? ఎందుకు మళ్ళీ రోజు ఫుడ్ పాయిజన్ జరుగుతున్నది? ఇప్పుడు తోలు తీయాల్సింది నీదా అధికారులదా? నువ్వే విద్యాశాఖ మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి, అట్టర్ ఫ్లాప్ అయిపోయినావు నువ్వు. పోయిన సంవత్సరం ఇట్లే మాట్లాడినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఎట్లుందంటే రేవంత్ రెడ్డి కథ వెనకటికి కూడా అన్నాడట, తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నాడట. ఇక పిల్లలకి ఇంత అన్నం పెట్టే తెలివి లేదు రేవంత్ రెడ్డికి. ఇక నేను 3 ట్రిలియన్ ఎకానమీ చేస్తా, నేను 2047 విజను, నేను ఫ్యూచర్ సిటీ కడతా. నీ సిటీ ఏందో నువ్వేందో, ముందు పిల్లలకి ఇంత కడుపు నిండి అన్నం పెట్టు. అరే పిల్లలు పోయి ఒక దిక్కు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సిగ్గుండాలి. నీ మీదనే కంప్లైంట్ ఇచ్చేది కదా, నువ్వే విద్యాశాఖ మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి. ఈ పురుగులన్నం మాకొద్దని పోలీస్ స్టేషన్లో పిల్లలు పోయి ధర్నా చేస్తూ నువ్వు కేసు పెట్టి మన ముఖ్యమంత్రి మీద.
ఆడ పాపం షామీర్పేట గురుకులానికి మా బీఆర్ఎస్వి పిల్లలు పోతే వాళ్ళు ఏం చెప్తున్నారు, బాత్రూములు కడిగేటువంటి బ్రష్లతోని బొంగోళ్ళు కడుగుతుండట. ఏం కావాలి ఆ పిల్లల పరిస్థితి? ఇంత దారుణంగా ఉంటుందా పిల్లల పరిస్థితి? 2 ఏళ్ళైంది నీ గవర్నమెంట్ వచ్చి, 2 ఏళ్ళైనా పిల్లలకి ఇంత అన్నం పెట్టలేవా రేవంత్ రెడ్డి? ఏదో కొత్తగా వచ్చినా ఏడాది తప్పించుకున్నావు. నిన్ననే 2 ఏళ్ల పాలనను సంబరా